దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారు అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 91:10. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. దేవునిపై నీవు ఆధారపడినప్పుడు, దేవుని మీద నీ నమ్మకత్వాన్ని స్థిరపరచుకున్నప్పుడు నీకు అపాయమేమీ రాదు. అపాయం వస్తున్నా దేవుడు తప్పిస్తారు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. తెగుళ్ళు నీ మీదకు వచ్చిన దేవుడు నిన్ను స్వస్థపరచగల దేవుడు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ శరీరానికి కావలసిన ఆరోగ్యం దేవుడు ఇవ్వగలరు. నీ కుటుంబంలో సమస్యలు బాధలు నిన్ను తరుముచున్నప్పుడు నీ ప్రభు నిన్ను ఆదుకుంటారు, నీ కన్నీళ్లు తుడుస్తారు. కష్టాల నుండి విడిపించే దేవుడు నమ్మకమైన దేవుడు. కాబట్టి నీ జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు వారి సన్నిధానంలో సంపూర్ణ భక్తితో నడిపిస్తున్నావా? అపాయాలు రాకుండా తప్పించేది దేవుని పని. నేటి కాలంలో భయంకరమైన యాక్సిడెంట్లు, ప్రమాదాలు, వ్యాధులు, ఇలాంటి దినాలు దేవుడు ఈ చక్కటి వాగ్దానం నీతో చేస్తున్నారు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులుని నీ గుడారమును సమీపించదు. దేవుని బిడ్డ, దేవుని తోడు నీవు కలిగి ఉంటే నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేయబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. కష్టాల, బాధల, శోధనల, ఆర్థిక పరిస్థితులు, వాటన్నిటిలో కూడా జయాన్ని ఇచ్చే దేవుడు నీ ప్రభు కృప నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. శత్రువైన సాతాను ఎన్ని అగ్ని బాణాలు వేసినా దేవుడు నీకు తోడుగా ఉంటారు. అపాయాలు రాకుండా కష్టాలు వచ్చినా తప్పించి శత్రువైన సాతాను నుండి జయమిచ్చి నేను ప్రతి విషయంలో ఆదుకునే దేవుడు. నీ మనస్సాక్షిని స్థిరపరచుకో దేవుని బిడ్డ. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. కన్నీటి ప్రార్థనే నీకు ఆయుధం. నీ ప్రార్థన జీవితం ద్వారా ఎంతటి శ్రమనైనా జయించగలుగుతావు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుడిగా మా తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానం అవును ప్రభా, నీవు మాట తప్పుకున్నాడు కాదు ప్రభా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. బలహీనులు, కష్టాల్లో, బాధల్లో, అనారోగ్యాల్లో ఉన్న ప్రతి బిడ్డకు యేసునామములో విడుదల కలుగును గాక. రోగులను స్వస్థపరచండి. రుణ బాధలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. మీ దాసులను కాపాడి మా ప్రార్థనలు అంగీకరించి ప్రతిఫలం ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.